ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైకాపా నేత మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను తాకట్టు పెట్టి 9% పైగా వడ్డీతో 5,750 కోట్లు రుణం సమీకరించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇదే బెవరేజెస్ బాండ్లను సంక్షేమ పథకాల కోసం అమ్మకానికి పెడితే నానా రాద్ధాంతం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందని దుయ్యబట్టారు. అంటే ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్స్ లో ఈ విధంగా వస్తుంది, మళ్ళీ లోపల పేజీలో తగ్గకుండా మళ్ళా ఈ విధంగా వస్తుంది అన్నమాట. దాంట్లో మళ్ళా ఏమని ప్రభుత్వ ఆదాయాన్ని మళ్లించి ఇలా కార్పొరేషన్ల నుంచి రుణాలు సమీకరించడం రాజ్యాంగ విరుద్ధమని సాక్షాత్తు కేంద్రం పేర్కొంది. కేంద్రం ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అంతేకాదు ఏపీ కార్పొరేషన్లు రుణాలు ఇచ్చే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకులకు హెచ్చరించింది. ఇదేమండి ఇప్పుడు మీరు చేసిండేది? అంటే మీదేమన్నా కొత్త పద్ధతే? అసలు నిజం చెప్పాలంటే ఇంతవరకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అసలు ఇంతవరకు కూడా మీరు అసలు జీవో కూడా బయట కనపడడం లేదు. దీనికి జీవో కనపడడం లేదు, గ్యారంటీ కనపడడం లేదు. మామూలుగా అయితే ఒక జీవో ఇవ్వాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మాకైతే కనపడలే. బయట ఉంటే మీరు రిలీజ్ చేయండి. లేదు గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? క్యాబినెట్ ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ ఆమోదంలో మామూలుగా క్యాబినెట్ జరిగిన తర్వాత ఐఎన్పిఆర్ మంత్రి బయట బ్రీఫింగ్ ఇస్తారు మీడియాకు. ఆ బ్రీఫింగ్లో మాకైతే విన్నట్లు మరి మాకు తెలీదు మీరు గ్యారంటీ ఇచ్చినారని చెప్పేసి. అదేవిధంగా ఇది ఎవరండి? ఆంధ్రజ్యోతి అప్పుల కోసం కొత్త కిక్కు. దీన్ని ఏమంటారండి? కిక్కు కాక ఏమంటారు దీనికి ఏమైనా వేరే పదం పెట్టాలనా? దీంట్లో ఏమి కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు, స్పెషల్ మార్జిన్. ఓహో, అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది? మీరు ఏం మార్జిన్ పెట్టినారు? మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? మళ్ళా లోపల అంటే బయట పెద్ద పేజ్ ఇట్లుంటుంది, లోపల మళ్ళా ఫుల్ పేజ్ మళ్ళా ఏమని అప్పుల కోసం కొత్త కిక్కు. మళ్ళీ మొత్తం చాట్లు గీట్లు అన్ని రకరకాలు అప్పుల కోసం కిక్కు. మళ్ళీ ఈనాడు అప్పు మీద ఖర్చు మాది, అప్పు మీది ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా? వాటిని వాడుకునేదే ప్రభుత్వమే, ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా? దీనిలో తిరిగి చెల్లించడానికి బడ్జెట్లో కేటాయింపులు. మరి ఇప్పుడు మీరు బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చినారు గ్యారంటీ? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు గ్యారంటీ? మరి ఇది వ్యవహారం. రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాలో నుంచి పీడీ ఖాతాలకు చేరుతుంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఏమండి మీరు చేసేది? సేమ్ కదా, డిట్టో. అప్పు మీది ఖర్చు మాది, మళ్ళీ అంతే. ముందర హెడ్లైన్స్ ఏమో ఫ్రంట్ పేజీలో ఒకటి, లోపల మళ్ళీ అర్ధ పేజు మళ్ళీ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇదేమండి ఆంధ్రజ్యోతి అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. అబ్బా, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. ఇప్పుడు ఏమంటారు దీన్ని?